ఒక పక్క ఇండిగో సంక్షోభం, ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో విమానాలకు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 3 ఫ్లైట్లకు బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్స్ విమానం, లండన్ టు హైదరాబాద్ విమానానికి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు సేఫ్ ల్యాండింగ్ చేశారు. 3 విమానాల్లో బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. ఒక పక్క ఇండిగో సంక్షోభం, ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో విమానాలకు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 3 ఫ్లైట్లకు బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఫ్రాంక్ఫర్ట్ టు హైదరాబాద్, లుఫ్తాన్స్ హైదరాబాద్, లండన్ టు హైదరాబాద్ విమానానికి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలు సేఫ్ ల్యాండింగ్ చేశారు. 3 విమానాల్లో బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ఒకేసారి 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది మొత్తంగా కూడా అలర్ట్ అయ్యారు. ఒకవైపు ఇండిగో విమానాల రద్దుతో మొత్తంగా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతుంది. మరోవైపు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి 3 విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు రావడంతో ఆ సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యారు. కేరళ కన్నూరు ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ 6E7178 విమానం ఒకటి, అదేవిధంగా ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752, అయితే లండన్ నుండి హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్, ఈ 3 విమానాలకు ఒకేసారి బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది మొత్తంగా కూడా ఉలిక్కిపడ్డారు. అలర్ట్ అయ్యించి అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ సాయంతో మొత్తంగా ఈ యొక్క ఆ 3 విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రయాణికులను మొత్తంగా కూడా 3 విమానాలకు బాంబు రావడంతో ఆ ప్రయాణికులను అందరినీ ఇక్కడ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. స్కానింగ్ నిర్వహించిన అనంతరం అక్కడ వెళ్లాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్ కూడా జరగడం జరిగింది. ప్రయాణికులందరూ కిందికి తెచ్చి ఐసోలేషన్ కు తరలించి అందరినీ కూడా ఐసోలేట్ చేసిన తర్వాత వాళ్ళ లగేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 3 విమానాల బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టినటువంటి సెక్యూరిటీ అధికారులు ఆ మొత్తం కూడా ఇంకా క్షుణ్ణంగా అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణం లోపల కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.